కల్లా కిడ్నీ క్రియేటిన్ 3.8కి వచ్చింది. 3.8కి వచ్చింది. అప్పుడు ఫస్ట్ లో చూపించినప్పుడు HbA1c అంటే నాకు అంత ఇదిగా అర్థం కాలేదు. HbA1c చూపించాను నేను. చూపించినప్పుడు 10 పాయింట్ ఉందమ్మా, బాగా ఉంది కదా షుగర్ 3 నెలల నుంచి అంటే అప్పుడు చెప్పారు. ఇంత షుగర్ బాగా ఉన్నప్పుడు మరి కిడ్నీలకు అనేది ఎఫెక్ట్ కొట్టింది కదా అన్నారు. అన్న తర్వాత నేను అప్పటి నుంచి మా వారికి 2 పూటలు వాడటం స్టార్ట్ చేశాను. ఈ ప్యూర్ సెల్ అనేది 2 పూటలు వాడటం స్టార్ట్ చేస్తే ఇప్పటికి మేము కరెక్ట్ గా వాడటం స్టార్ట్ చేసి 2 నెలల 10 రోజులు అయింది. 2 నెలల 10 రోజులు అయితే మా వారికి అంత ముందు కళ్ళకు కూడా కొంచెం ప్రాబ్లం. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఇన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతమంది ఎవరైతే డౌట్స్ ఉన్నారో ఆ డౌట్ ఉన్న వాళ్ళందరూ ఫ్యూచర్ లో వాళ్ళకి కిడ్నీలకు కానీ కళ్ళకు కానీ ఎఫెక్ట్ కొట్టింది. అలా కొట్టకుండా ఉండాలంటే మన ప్రొడక్ట్ వాడుకోవాలని నేను చెప్తున్నా. మా వారికి ఇలా కళ్ళకు వచ్చింది ప్రాబ్లం అని. నేను అనుకుంటాను ఇంకో 10 years ముందు వచ్చినట్టయితే కళ్ళకు కూడా ప్రాబ్లం ఉండేది కాదు కదా అనుకుంటా నేను. ఇప్పుడు ఆయనకి మా వారికి 70 సంవత్సరాలు. ఇప్పుడు ఆయనకి కిడ్నీ క్రియేటివ్ అనేది 3.8 ఉంది. నిన్నగాక మొన్న నేను కళ్ళ హాస్పిటల్కి వెళ్తే మా వారిని తీసుకెళ్తే కళ్ళ హాస్పిటల్ మళ్ళీ 3 నెలల టెస్ట్ చేయించమన్నారు. 3 నెలల టెస్ట్ చేయిస్తే నేను ఎప్పుడు చేయించాయని దగ్గరికే తీసుకెళ్ళాను. 6.9 వచ్చిందమ్మా. ఏంటి ఇంత బాగా తేడా వచ్చింది, బాగా అసలు ఇంత తేడా ఎలా వచ్చింది మీరు అని అడిగారు నన్ను. అడిగినప్పుడు నేను చెప్పాను అప్పుడు నేను ఇలా ప్యూర్ సెల్ అనే ప్రొడక్ట్ వాడుతున్నాను శ్రీనివాస్ గారు. ఇంకొక నెల 15 రోజులు వాడితే మా వారికి ఇంకా శాంతం అది 5.5కే వచ్చేసిద్ది అప్పుడు. ఇక ఇదనేది ఇంకా అప్పుడు మా వారికి అసలు ఇబ్బంది ఏమి ఉండదండి. HbA1c 5 పాయింట్స్ వచ్చింది. వచ్చినాక ఇంకా అసలు నేను అప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ ఏం వాడవసరం లేదు అని చెప్పాను. ఇప్పుడు నేను ఇన్సులిన్ ఏదైతే వాడుతున్నానని చెప్పాను 15 పాయింట్లు 12 పాయింట్లు, ఇప్పుడు 10 పాయింట్లు వాడుతున్నానండి. పొద్దుటిపూట 10 వాడుతున్నాను, సాయంత్రం 8, 9 అలా వాడుతూ ఉంటాను. దాంతో పాటు ఆ రిపోర్ట్ తీసుకుని నేను హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ వాళ్ళు ఆశ్చర్యపోయారండి. ఇంతకుముందు మా వారికి ఇలా 10 పాయింట్స్ ఉండేది HbA1c, ఇప్పుడు 6.9కి వచ్చిందంటే 2 నెలల్లో చాలా ఎక్సలెంట్ గా వచ్చింది మేడం, అసలు ఆశ్చర్యం అన్నారు. వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రొడక్ట్ నేను ఇలా మీరు కూడా వాడొచ్చు. వాళ్ళకు కూడా హాస్పిటల్లో ఉన్న నర్సులు కంపౌండర్లు కూడా ఆశ్చర్యపోయారు అనమాట నేను అది చెప్పిన తర్వాత. అది ఒకటే కాదు, మా మనవడికి ఏమైందంటే ఇప్పుడు మా వారికి అలా తగ్గింది, షుగర్ తగ్గింది. అయితే కొంతమందికి ఒక్కొక్కసారి ఏమైందంటే మామూలుగా మనం షుగర్ టెస్ట్ చేయించినప్పుడు మనం ఆ రోజు తీసుకున్న ఫుడ్ కానీ ఆ నైట్ తీసుకున్న ఫుడ్ కానీ మామూలుగా బ్లడ్ షుగర్ కానీ యూరిన్ షుగర్ కానీ చేపిస్తే అది అప్ అండ్ డౌన్ అవుతా ఉంటది. దాని గురించి ఎవరో కంగారు పడవసరం లేదు. ఎందుకంటే నేను అంత ముందు 2 రోజుల ముందు చేపిస్తే 256 ఉంది. ఏంటి ఇంత ఉందని భయం వేసి మళ్ళీ టెస్ట్ చేపిస్తే ఆ రోజు ఏదో పొరపాటు జరిగిందమ్మా. HbA1c చూపిస్తే ముందు అసలు మెయిన్ తెలిసింది అన్న తర్వాత అప్పుడు HbA1c చేస్తే 6.9 ఉంది. ఆయన అన్నారు చాలా తగ్గిందమ్మా అని. అది హ్యాపీ. తర్వాత మా మనవడు కూడా నేను పొంగు అంటారు కదా అమ్మవారు వస్తే అసలు చాలా మందికి బాగా ప్రాబ్లం వచ్చింది. లైట్ గా రాగానే మా మనవని ఇంటికి తీసుకొచ్చాను కాలేజీ నుంచి. ఇంటి దగ్గర నేను 4 రోజులు ఇచ్చాను. ఆ వచ్చినాయే కానీ మళ్ళీ తెల్లారు రాలేదు. ఇది 2వ టెస్ట్ మొనండి. అయితే ఇంకొకటి మెయిన్ ఏంటంటే నేను ఇక్కడ కాయలు అమ్ముకునే అమ్మాయిలు, బొప్పాకాయలు, తర్వాత పుచ్చకాయలు, కర్బూజాకాయలు అవన్నీ బండిగా పెట్టి అమ్ముతా ఉంటది తెలిసిన ఆవిడ దగ్గర కాయల కోసం వెళ్తా ఉంటాను. వెళ్ళినప్పుడు ఆవిడని అడిగాను ఏం చేస్తావు ఏంటి, నీకు ఆరోగ్యం ఎలా ఉందంటే నేను ఇలా ప్రొడక్ట్ ఉంది ఎవరికన్నా అవసరం అయితే చెప్పండి ఇస్తానంటే నాకే ఉన్నది ప్రాబ్లం, నాకు ఎడం చెయ్యి ఎడంకాలు లాగుతా ఉంటుంది, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, దీంతో పాటు నాకు తలలోకి బ్లడ్ అంతా నా బ్రెయిన్ కి అందక ఆ ప్రాబ్లం వచ్చి నేను 4 రోజులకు ఒకసారి ఆటోమేటిక్ వయసు 37 సంవత్సరాలు నేను ఎలా పెళ్లి చెయ్యాలని బాధపడుతున్నాను అని అంటే ఇలా నా దగ్గర ప్రొడక్ట్ ఉందమ్మా తీసుకో అన్నప్పుడు నేను అంత డబ్బులు పెట్టుకోలేను ఆంటీ అంది. సరే నీ రోజు వస్తా ఉంటా ఇక్కడికి బొప్పకాయలకి, నాకు రోజుకి వెళ్తా నువ్వు అంటే రోజు 200 ఇస్తాను ఆంటీ మీరు ప్రొడక్ట్ ఇవ్వండి అయితే అంది. నేను ఆవిడ ప్రొడక్ట్ ఇచ్చానండి. ఒక ప్యాకెట్ వాడుకున్న తర్వాత ఆవిడకి ఎడం చెయ్యి ఎడంకాలు లాగడం తగ్గేసింది. అది తగ్గిన తర్వాత తలకి ఏదైతే బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ అందదో ఆ బ్లడ్ సర్క్యులేషన్ అందింది కావాలో ఆవిడకి పడిపోవడం తగ్గిపోయింది. అంత ముందు బ్లడ్ అందక ఏదైతే ప్రాబ్లం ఉండి తలనరాలకి టాబ్లెట్లు రోజు వాడేదంట. తర్వాత 4 రోజులకు ఒకసారి వాడుతుంది, తర్వాత వారానికి ఒకసారి వాడుతుంది. ఇప్పుడు అసలు అది కూడా మానేసింది. ఆవిడ వాడేది ఏంటంటే ఇప్పుడు బీపీకి మానేసింది, ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే అందదో దానికి మానేసింది, చెయ్యి కాలు లాగడం తగ్గింది.
షుగర్ మాత్రం కంట్రోల్లో ఉంది. నాకు తెలుస్తుంది ఆటోమేటిక్ గా, నా కాళ్ళు మంటలు పుడతాం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని తగ్గినాయి. నాకు చాలా బాగుంది ఆంటీ ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత. నేను వాడతాను కాదు, నేను ఇంకా చాలా మంది చెబుతాను అని చెప్తుందండి. థ్యాంక్ యూ అండి క్యూర్సెల్ కి నాకు ఈ అవకాశం ఇచ్చిన లీడర్స్ అందరికి కూడా థ్యాంక్స్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు సల్మా అండి, నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. నేను ఒకరికి ఇచ్చానండి, ఒక ప్యాకెట్ ఇచ్చాను ఒక లేడీస్కి. సో లేడీస్ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో లేడీస్కి 12-13 ఏజ్ అప్పటి నుంచి వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 20, 21, 22 ఏజ్ లో పిల్లలు పుడతారు. తర్వాత వాళ్ళకి పుట్టినప్పుడు వాళ్ళకి చాలా బ్లడ్ లీక్ అవుతుందండి. సో 35 ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి లేడీస్కి కీళ్ళవాతాలు స్టార్ట్ అవుతుంటాయి. సో వాళ్ళకి కాల్షియం తక్కువ అవుతుందండి. సో ఇక్కడ లేడీస్ ఒకప్పుడు 30 years బిఫోర్ చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. వాళ్ళు 10 మంది పిల్లలు కానీ చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఫుడ్ బాగా తినేవాళ్ళు, మంచి ఫుడ్ ఉండేది అప్పుడు. షీజ్ ఎ డాక్టర్ ఆల్సో అండ్ షీజ్ ఎ మదర్ ఆల్సో, షీజ్ ఎ వైఫ్ ఆల్సో అండ్ షీజ్ ఎ సిస్టర్ ఆల్సో. సో ఉమెన్ హెల్త్ బాగుంటే ఇంట్లో అందరు బాగుంటారండి, ఆరోగ్యంగా ఉంటారు. సో హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఒక లేడీస్ కి ఇచ్చాను, ఆమెకి థైరాయిడ్, సో బ్రెస్ట్ ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్, యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా ఆమెకు ఉన్నాయి. సో ఆమెకి ఇచ్చాను. 20 days ఒక్క ప్యాకెట్ వాడారు మేడం. నేను ఒక బ్యూటిషియన్ కూడా సార్. నేను నా దగ్గర అప్పుడు లేడీస్ వచ్చేవాళ్ళు, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పుకునేవాళ్ళు. కొంతమంది హస్బెండ్స్ అర్థం చేసుకోరు, చాలా ఫేస్ చేసేవాళ్ళు వాళ్ళు ప్రాబ్లమ్స్. నాకు కొద్దిగా ఆయుర్వేదం నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళకి ట్రీట్ చేసి పంపించేదాన్ని. సో ఇప్పుడు నేను ఒక లేడీకి ఇచ్చాను, ఆమెకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు 20 days వేసుకున్నారు సార్. ఆమె 20 days వేసుకుంటే ఆమెకి యవ్వనం వచ్చింది, స్కిన్ టైట్ అయింది, సన్నగా అయిపోయింది, వెయిట్ లాస్ అయింది సార్. చాలా అద్భుతంగా జరిగింది. ఈ న్యూ యంగ్ చాలా శ్రేష్టమైన ఫార్ములా కనిపెట్టారు, మాకు సహాయం చేశారు. చాలా మంది లేడీస్ కి మనం ఇవ్వాలని అనుకుంటున్నాను సార్. నేను కూడా ఇది నాకు రిజల్ట్ వచ్చింది, చాలా బాగుంది సార్. ఆమె ఎంత హ్యాపీ ఉందంటే చాలా హ్యాపీ ఉంది సార్. నేను ఇంకా చాలా మంది లేడీస్ కి ఇవ్వాలని అనుకుంటున్నాను. సో లోపల మనకి పిల్లలు పాలు తాగిన తర్వాత కొద్దిగా మార్పులు వస్తాయి లేడీస్ కి, అవి కూడా కరెక్ట్ పొజిషన్ లో వచ్చేసాయి. స్కిన్ టైట్ అయింది, అన్ని చాలా ఆమె ఎంత హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది. అమేజింగ్ సార్, సూపర్ సార్. అసలు ఆ లేడీస్ కి ఈ వరం లాంటిది. ప్రతి లేడీస్ కి సజెస్ట్ చేయాలని అనుకుంటున్నాను సార్ నేను. అంటే కొంతమంది హస్బెండ్స్ అర్థం చేసుకోరు లేడీస్ ని. ఒక ఎంత అంటే షీజ్ ఎ మదర్ అండ్ షీజ్ ఎ డాక్టర్ అని చాలా సాక్రిఫైస్ చేస్తుంది అండి ఆమె చాలా. సో ఆమె అందరికీ ఆరోగ్యం ఇస్తుంది సార్. ప్రతి లేడీస్ కి మనం అందిస్తే ఈ సప్లిమెంట్ ఈ శ్రేష్టమైన ఫార్ములా, శ్రేష్టమైనది, చాలా అమేజింగ్ సార్. చాలా అంటే ఆమె ఏడ్చింది సార్ నాకు చెప్పి. షీజ్ వెరీ హ్యాపీ సార్. నా పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ అయింది. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ మేడం, రియలీ ఆసమ్. చాలా సూపర్. థ్యాంక్ యూ సార్.